వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. దూరీకృత సీతార్తి ప్రకటీకృత రమవైభవస్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. వినరాని విన్నప్పుడు, కనరానివి కన్నప్పుడు ఆ పాపం పోవడానికి దూర్వాంకురాన్ని ముట్టుకుంటే పాపం పోతుంది అంటారు ఇక్కడ. అందుకే సర్వగుంహరతు మే పాపం దూర్వా దుస్వప్న నాశిని అని మనకి దూర్వా సూక్తంలో చెప్తారు. అందుకే ప్రాతకాలంలో కానీ దూర్వాన్ని స్పర్శ చేస్తే పాపం పోతుందిటండి. అందుకే ప్రాతకాలంలో దూర్వాంకురాలతో తొలిదేవుడైన గణపతిని పూజించితే చాలు మనం ధన్యులం అవుతూ ఉంటాం. మొత్తానికి దూర్వా స్పర్శ ఎందుకు చేసిందయ్యా అంటే, ఇంతవరకు వాడు కారు కూతలు కూసి ధర్మవిరుద్ధమైన పలుకులు పలికాడు. ఆ కూడని మాటలు విన్న పాపం పోవడానికి దూర్వాని స్పర్శించింది అని పెద్దలు చెప్తారు ఇక్కడ. మొత్తానికి గడ్డిని అడ్డం పెట్టి ఆ తల్లి శుచిస్మిత చిరునవ్వు నవ్వుతూ చెప్పిందిట. అంటే శుచిస్మిత అనే మాట ఇక్కడ కూడా వాడారు. అంత దుఃఖంలో కూడా ముఖంలో ఆ చిరునవ్వు పవిత్రముగా భాసిల్లుతున్నది. అప్పుడు రాక్షసంతో అంటుందిట, నీకు నేను విధింపబడిన భార్యని కాను, నేను నీకు పరభార్యని, సాధుధర్మమవేక్ష. నువ్వు ఏది మేలైన మార్గమో అది ఆలోచించు. ఒకరి భార్యను నువ్వు అపహరించి తీసుకొచ్చావు, నీకు భార్యలు ఉన్నారు. నీ భార్యని ఇతరుడు అపహరించినప్పుడు నువ్వేం చేస్తావు? ఈ మాటలు అమ్మ ఎలా మాట్లాడుతుంటే ముందు సౌమ్యంగా మృదువుగానే చెప్తోంది ఆ తల్లి. పైగా నువ్వు బాగా చదువుకున్నవాడివి, తపస్వివి అని నేను విన్నాను. అంత తపస్సు నీకుంది, అంత చదువు నీకుంది, పరస్త్రీ వ్యామోహంలో పడితే నాశనమైపోతారనే కాసింత జ్ఞానం నీకు లేదా? లేక రాజైన వాడు ఎప్పుడో ఒకప్పుడు ధనముందనో లేదా అధికారముందనో బలముందనో ధర్మం తప్పవచ్చు. అప్పుడు అతన్ని హెచ్చరించడానికి మంత్రివర్గం ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. మంత్రులు, సైనాధ్యక్షులు వీళ్ళందరూ దేనికయ్యా అంటే, రాజు ఏం చేస్తే అది తానా అంటే తందానా అనడానికి కాదుటండి. రాజుని సవరించగలిగేటువంటి అధికారం మంత్రులకు ఉందిట. అందుకు పాలకుడు ఏదైనా తప్పు చేస్తే అతన్ని సవరించే మేధావర్గం అప్పుడు రాజ్యాంగంలో ఉండేది. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ. అలాంటి వాళ్ళు ఎవరు లేరా నీ రాజ్యంలో? ఇంత లంకలో ఒక్క సత్పురుషుడు కూడా లేడా నీకు మంచి మాట చెప్పడానికి? ఇహ సంతో నవా సంతి సతోవా నానువర్తసే. ఒక్క సత్పురుషుడు లేడా? ఉన్నా నువ్వు ఎవరి మాట వినకుండా ప్రవర్తిస్తున్నావా? ఇలాగే నువ్వు ప్రవర్తించేవనుకో నువ్వు నీ వంశం సమూల నాశనం అవుతారు. జాగ్రత్త. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు రామచంద్రమూర్తికి నన్ను అప్పగించు. నువ్వు ఒక భయపడవచ్చు, సరే ఇప్పుడు వరకు తప్పు చేశాను, ఇప్పుడు వెళ్ళి తప్పైపోయిందని లెంపలు వేసుకుని సీతమ్మను అప్పగించేస్తే రాముడు క్షమిస్తాడా? ఇది పెద్ద ప్రశ్న. క్షమిస్తాడు. రాముడంత దయామయుడు. వేల కొలది అపరాధాలు చేసినా క్షమించమని వేడుకుని పాదాలు పట్టుకుంటే క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన శరణాగత వత్సలుడు. ఇది రాముని యొక్క భగవద్గుణం. అందుకే అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశమ్మయ దాసోజమితు మా మత్వా క్షమస్వ పరమేశ్వర అని శరణు వేడితే తప్పకుండా క్షమిస్తాడు. అందుకు విదితస్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల. అతడు ధర్మజ్ఞుడు, శరణాగత వత్సలుడు. అందుకే నువ్వు ఇప్పటికైనా అప్పగించు, నువ్వు బాగుపడతావు. ఇదంతా బతిములాడుతూ చెప్పలేదండి. ఒకవేళ అప్పగించలేదే అనుకో, నువ్వు నీ వంశము సమూలంగా నాశనమైపోతారు. జాగ్రత్త. అంత గట్టిగా చెప్పిందని ఇక్కడ. ఏమాత్రం తొణకలేదు. నువ్వేమన్నావు? రాముడు ఎంత నా ముందు అన్నావా? రాముడు ముందు నువ్వెంత? రాముడు దేనికి పనికిరాని వాడు అంటావా? అసలు నువ్వు నన్ను ఎలా తీసుకొచ్చావు ఆలోచించు. సింహాలు పులులు మసలుతున్న చోటకి కుక్క వెళ్ళడానికి ఎలా భయపడుతుందో రామలక్ష్మణులు ఉన్న చోటుకి వెళ్ళడానికి నువ్వు అలా భయపడ్డావు అంది. ఇంకేంటి ఎంత గొప్ప మాట. సునా శార్దూలయోరివా అంటే అందులో ఉన్నదే చెప్తున్నామని చెప్పడానికి సంస్కృత శ్లోకాల మధ్యలో చెప్తున్నాం. పెద్ద పులులు ఉన్న చోటుకి కుక్క వెళ్ళడానికి భయపడినట్లుగా రామలక్ష్మణులు ఉన్న చోటుకు నువ్వు వెళ్ళడానికి భయపడ్డావు. అందుకే కుతంత్రం పంపి వాళ్ళని అక్కడి నుంచి లేకుండా చేసి తర్వాత వాళ్ళు లేని చోటుకు వచ్చి నువ్వు తీసుకొచ్చావు. అలాంటి నువ్వా రాముడి గురించి మాట్లాడేది? రాముడికి నీకు ఎంత తేడావో తెలుసా? ఒక మహా ఏనుగు మీదకి కుందేలు ఎగురుతున్నట్లుగా ఉంటుందయ్యా. రాముడు ఏనుగు, నువ్వు కుందేలు అందుట. ఎంత ఎంత ధైర్యంగా తల్లి మాట్లాడుతుందో చూడండి ఇక్కడ. పైగా ఒక దొంగలాగా పిరికిగా తీసుకొచ్చావు. నువ్వు రాముడి గురించి మాట్లాడతావా?
ఒక్క మాట చెప్తున్నాను చూడు, ఇంద్రుని భార్యను అపహరించి వచ్చేనా నువ్వు బ్రతకవచ్చేమో, కానీ రాముడి భార్యనికి అపరాధం చేసిన వాడు ఎవరి చేత క్షమించబడడు, రక్షింపబడడు. ఇంకొకటి, రాముడు ఎవరిని శిక్షించదలుచుకున్నాడో వారినెవరూ రక్షించలేరు. నువ్వు వెళ్ళి ఇంద్రలోకంలో దాక్కున్నా, కైలాసంలో దాక్కున్నా, కుబేరుడి దగ్గర దాక్కున్నా, ఏ దేవలోకానికి వెళ్ళినా రాముడు శిక్షించదలుచుకుంటే నిన్నెవడు రక్షించలేరు, తెలుసుకో అన్నది ఇక్కడ. ఇదే మాటను మనం తిప్పి మరొక అర్థం తెలుసుకోవాలి. రాముడు రక్షించదలుచుకుంటే ఏ ఒక్కరూ బాధించలేరు. శ్రీరామ రక్ష సర్వజగద్ రక్ష. అందుకే శిక్ష అయినా రక్ష అయినా రాముడి సంకల్పం. ఎందుకంటే ఈశ్వర సంకల్పం, ఈశ్వర సంకల్పానికి ఎదురు లేదు. ఈశ్వరుడు సంకల్పిస్తే దేవతలైనా శిరసా వహించవలసిందే అని ఈశ్వరుడు రాముడు. ఆయన నిన్ను వధించదలుచుకుంటే నిన్నెవరూ రక్షించలేరు అని ఎంత గట్టిగా మాట్లాడితే, ఇప్పుడు మీరు సీతమ్మను దుఃఖితురాలంటారా? టీవీ సీత, సినిమా సీత మర్చిపోండి. వాల్మీకి రామాయణంలోని సీతమ్మ మాత్రం ధీరురాలు. ఆ సీతమ్మ మనందరికీ ఆదర్శం కావాలి, ప్రతి స్త్రీమూర్తికి ఆదర్శం కావాలి ఆ ధైర్యం. అంత ధీరురాలి మాట్లాడింది. మాట్లాడితే రావణుడికి మహా కోపం వచ్చిందట, కానీ తమాయించుకున్నాడండి. తమాయించుకుని నెమ్మదిగో మాట అన్నట్ట, యథా యథా సాంత్వయత వశ్య స్త్రీణాం తథా తథా. ఆడవాళ్ళ లక్షణమే ఇది. నెమ్మదిగా మాట్లాడుతున్న కొద్దీ వాళ్ళు మరింత బిగుసుకుంటారు. అయినా కామం చెడ్డదని ఎందుకే అంటారేమో, ఎందుకంటే నువ్వు వాడిన మాటలు ఒక్కొక్క మాటకి ఒక్కొక్కసారి నిన్ను చంపాలి. అయినా చంపకుండా కూర్చున్నానంటే నీ మీద నాకున్న మోహం చేత నిన్ను చంపలేకపోతున్నాను. అందుకే నీకు చెప్తున్నాను, ఇప్పటి నుంచి నీకు 2 నెలలు గడువిస్తున్నాను. ఈ 2 నెలల తర్వాత నువ్వు నా అంతఃపురానికి రావాలి. రాలేదనుకో అప్పుడు నిన్ను ఇట్నుంచి ఇటే నా వంటశాలకు తీసుకుపోతారు రాక్షస స్త్రీలు. తీసుకువెళ్ళి ప్రాతరసనార్థం, నాకు బ్రేక్ఫాస్ట్గా నిన్ను వండి పెడతారు, జాగ్రత్త. ప్రాతరసనార్థం అంటే అర్థం ఇదేనండి, పొద్దుటిప్పుడు భోజనం అని బెదిరించి రాక్షస స్త్రీలతో ఒక మాట చెప్పాడు. ఇదిగో మీకు చెప్తున్నాను, ఆమె మనసును ఎలా మారుస్తారో మీ ఇష్టం, మార్చాల్సిందే. ఇంతవరకు రాక్షస స్త్రీలు నోరు మూసుకు కూర్చున్నారండి. ఎందుకంటే ఏమైనా అంటే రాజు ఎంతో ప్రేమగా తెచ్చినామని ఏమైనంటే వాడిని శిక్షిస్తాడేమో, నేను ఇప్పుడు లైసెన్స్ ఇచ్చేసాడు, తిట్టుకోండి అని. మీ ఇష్టం అనగానే సరే అన్నట్టు వాళ్ళు. రావణుడు అట్నుంచి వెళ్ళిపోయాడు. ఇంక ఈ రాక్షస స్త్రీలు వంతొచ్చింది. కరకు మాటలతో సీతమ్మని అనేక రకాలుగా గాయపరుస్తూ ఉన్నారండి ఇక్కడ. ఏం మా ప్రభు నీకు ఆనలేదా? ఏమనుకున్నావు మా ప్రభు అంటే? బ్రహ్మ నుంచి 4వ తరం వాడే, బ్రహ్మ యొక్క పుత్రుడున్నాడే ఆయన పులస్త్య బ్రహ్మ. పులస్త్య బ్రహ్మ పుత్రుడు విశ్వరసో బ్రహ్మ, విశ్వరసో బ్రహ్మ పుత్రుడు రావణ బ్రహ్మ. ఇప్పుడు ఏమంటావు? అంత గొప్ప జన్మ. పైగా మీరైతే కేవలం మానవులు. ఆయన వయస్సంతో తెలుసా? మాకే తెలీదు. ఎప్పటివాడో ఇప్పటికీ యవ్వనం అతనుకున్నది. అసలు సంవత్సరానికి 2 నెలలు మాత్రమే ఉండే వసంతుడు ఈయన్ను చూసి అసూయపడుతుంటట. ప్రతి సంవత్సరం వచ్చి చూస్తాడు, ఏదైనా కొంచెం వయసు ముదిరిందేమో రావణాసుడు కానీ నిగనగలాడుతూ మంచి యవ్వనంలో ఉన్నాడు వాడు ఎప్పుడు కూడా. కనుకనే పొగిలిపోవును సంవత్సర పురుషుండు. అందుకే ఒక నిత్య యవ్వనంతో ఉన్నాడు. పైగా దేవతలందరినీ స్వాధీనం చేసుకున్నాడు. పంచభూతాల తనకు అధీనంలో ఉన్నాయి. ఇక మీ ఆయన ఉన్నాడే, ఆయనకి రాజ్యం లేదు, దీనుడే అడవుల పాలే తిరుగుతున్నాడు. ఇలా మాట్లాడగానే సీతమ్మ తట్టుకోలేక ఒక మాట అన్నదిటండి. ఆ మాట నిజానికి ఒక మంత్రం వంటి మాట కనుక మనం ఒక్కసారి విందాం. సీతమ్మ ఈ మాట అనేటప్పుడు రాక్షస స్త్రీలు నిద్రపోయారో ఏమో తెలియదు, కానీ ఈ మాటలు వింటే సాధారణంగా అర్థం కాని వాళ్ళు నిద్రపోతారట. సీతమ్మ తర్వాత బాధపడుతుంది, ఎందుకు చెప్పాను రా బాబు అర్థం చేసుకోలేని వాళ్ళకి అని. అంత గొప్ప విషయం ఇక్కడుంది. దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు. గొప్ప మాట. దీనుడైనా రాజ్యహీనుడైనా నా భర్త నాకు గౌరవస్థానము. ఆయనకు నేను ఎటువంటి దానంటే, ఇది సీతారాముల అనుబంధాన్ని సీతమ్మ చెప్తోంది. సూర్యునికి కాంతి ఎలాగో, ఇంద్రునికి శచీదేవి ఎలాగో, వశిష్ఠునికి అరుంధతి ఎలాగో, చంద్రునికి రోహిణి ఎలాగో, అగస్త్యునికి లోపాముద్ర ఎలాగో, చ్యవనునికి సుకన్య ఎలాగో, సత్యవంతునికి సావిత్రి ఎలాగో, కపిలునికి శ్రీమతి ఎలాగో, సౌదాసునికి మదయంతి ఏ విధంగా ఉన్నదో, సగరునికి కేసిని ఎలాగో, నలచక్రవర్తికి దమయంతి ఎలాగో, రామునికి నేను అలాగా అన్నది ఇక్కడ. మొత్తం ఇక్కడ 10 దంపతుల పేర్లు చెప్పారండి. ఇది నిజానికి దాంపత్య ధర్మం పటిష్టపరచేటువంటి మంత్రం. ఇది సామాన్యమైన శ్లోకములు కాదు. ఇక్కడ దాంపత్య ధర్మం అనేది భారతదేశం ప్రపంచానికి చూపించిన గొప్ప నాగరికత. ఇప్పుడు దానికే బీటలు వారుతున్న పరిస్థితిలో ఉన్నాం మనం. ఇక్కడ దాంపత్య ధర్మం ఇక్కడ ఇప్పుడు చెదురుతోంది. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. దాంపత్య ధర్మం అనేది ఎలా వచ్చింది ఇది తెలుసుకోవాలి. ఒక మానవ నాగరికత దాన్ని సృష్టించింది అనడానికి లేదు.
దాంపత్య ధర్మం విశేషం ఏంటంటే అది దేవతల నుంచి లభించిందిట. అది ఎక్కడి నుంచి ప్రారంభించింది? ఆమె సూర్యమండలం నుంచి ప్రారంభించింది. ఎందుకు మనకు తెలిసి ఆది సూర్య భగవానుడు. ఇంకా పైకి వెళితే లక్ష్మీనారాయణులు, ఉమామహేశ్వరులు, వాణి హిరణ్యగర్భులు, శచీ పురంధరులు, వీళ్ళందరినీ చెప్పుకోవాలి, దివ్య దంపతులు వాళ్ళు. తర్వాత సూర్యభగవాను వర్ణించింది. సూర్యభగవానికి కాంతి ఎలాగో, అలాగే చంద్రునికి రోహిణి ఎలాగో. ఆ తర్వాత ఋషులు వస్తారు చూడండి, శమనుడు, అగస్త్యుడు, వశిష్ఠుడు, వీళ్ళు ఋషులు చెప్పారు. దాని తర్వాత రాజర్షుల్ని చెప్పారు వరుసగా. అక్కడ చెప్పిన సగరుడు, నలచక్రవర్తి, వీళ్ళందరూ రాజర్షులు. అందుకే మొట్టమొదటి దేవదంపతులు, దాని తర్వాత ఋషి దంపతులు, దాని తర్వాత రాజదంపతులు. అంటే ఈ దాంపత్య ధర్మం అనేది నాతో రాముడితో మొదలవలేదు, ఒక పరంపరగా వస్తూ ఉన్నటువంటిది. ఈ పరంపరాగతమైనటువంటి ఏకపత్ని వ్రతము, పాతివ్రత్యము, పురుషునికి ఏకపత్ని వ్రతము, స్త్రీకి పాతివ్రత్యము చాలా గొప్పది. అయితే రాముని తండ్రి అయినటువంటి దశరథుడికి బహుపత్నులు ఉండవచ్చు, కానీ రామునికి ఇంకా పూర్వీకులు ఏకపత్ని వ్రతులు చాలామంది ఉన్నారండి. రాజుకి బహుపత్నులు ఉండడము దోషమేమీ కాదు, కానీ గొప్పేమీ కాదుట. జాగ్రత్తగా వినవలసిన అంశం ఇది. ఎందుకంటే రాజులకు అనేక రాజకీయ కారణాలు కొన్ని ఉంటూ ఉంటాయి, పాలనా సంబంధమైనవి. దాన్ని బట్టి కొన్ని వివాహాలు జరుగుతూ ఉంటాయి వాళ్ళకి. అది గొప్ప గుణం కాదు, కానీ దోషం కాదుట రాజులకు. కానీ ఆ రాజు కానీ ఏకపత్ని వ్రతుడు అయితే మాత్రం అతడు పూజ్యుడు, మహాత్ముడు అని చెప్పారు ఇక్కడ. అందుకే పూర్వచక్రవర్తుల్లో రఘుమహారాజు మొదలైన వారందరూ కూడా ఏకపత్ని వ్రతులుగానే మనకు వర్ణింపబడతారు. అజమహారాజు, వీళ్ళందరి చరిత్రలు మనకు రఘువంశంలో కనబడతాయి, కాళిదాసు వర్ణిస్తాడు. కానీ ఏకపత్ని వ్రతం ద్వారా పురుషుడు అజేయుడు అవుతాడు అని వర్ణన చెప్పారు ఇక్కడ. అంటే అతడు జయం సాధించి తీరుతాట ఏకపత్ని వ్రతుడైతే. అందుకే రామచంద్రమూర్తి జయం ఆయన నారాయణుడు గనక అని ఎంత చెప్పచ్చో, ఏకపత్ని వ్రతపరాయణుడు గనక అని కూడా చెప్పవచ్చు ఇక్కడ. అందుకే రాముని ఏకపత్ని వ్రతము, సీతమ్మ పాతివ్రత్యమే సమస్త మానవ జాతికి ఆదర్శంగా చూపించాడు వాల్మీకి. దాంపత్య ధర్మం అంటే ఇది తెలుసుకోవాల్సినది. అది బంధం. ఎందుకంటే రాజీ పడకపోవడం మొదలవ్వాలి, కానీ ప్రతిదీ ప్రమాదంగానే ఉంటుందని గురక పెడుతున్నాడని కూడా విడాకులు ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఏం చేస్తాం? అందుకు ఒకరినొకరు సర్దుకుంటూ సవరించుకుంటూ వెళ్ళేటువంటి దాంపత్య ధర్మం ఉన్నదే, అది భారత జాతికి ఆదర్శప్రాయం. మా అమ్మ, మా నాన్న, మా తాత, మా అమ్మమ్మ అని ధైర్యంగా భారతీయుడు చెప్పగలడు, తన తాతల పరంపరలోకి వెళ్ళగలడు. ఎందుకంటే పెద్దలు మనదాకా తీసుకొచ్చిన దాంపత్య ధర్మం యొక్క గొప్పతనం అది. కేవలం ఈ గొప్పతనాన్ని తెలుసుకోలేక తాత్కాలికమైనటువంటి ఆవేశాలకు లోనై ఆ దివ్యమైన దాంపత్య ధర్మాన్ని చెడగొట్టుకుంటున్న నేటి రోజుల్లో సీతారాముల్ని మరొక్కసారి స్మరించుకోవడం కోసం మాటిమాటికి రామాయణాన్ని మనం చెప్పుకోవాలి. ఏమంటే మీరు హనుమత్ కథ అన్నారు, మళ్ళీ సీతమ్మ కథలోకి వెళ్ళారని. మరి హనుమంతుడు చూస్తున్నది చెప్తున్నాం కదా, నేనేం చేస్తాను? ఇంత గొప్పగా మాట్లాడింది సీతమ్మ. ఈ 10 మంది దంపతులు వరుసలో వీళ్ళందరూ ప్రాతస్మరణీయులైన పుణ్య దంపతులు. వీరిని స్మరించితే చాలా దాంపత్య ధర్మం కాపాడబడుతుంది. ఇది తెలుసుకోవాలి. అన్యోన్యం అనేది 10 మంది దంపతులు వరుసలో వీళ్ళందరూ ప్రాతస్మరణీయులైన పుణ్య దంపతులు. వీరిని స్మరించితే చాలా దాంపత్య ధర్మం కాపాడబడుతుంది. ఇది తెలుసుకోవాలి. అన్యోన్యం అనేది కాపాడబడుతూ ఉంటుంది. అందుకే ఒకరికొకరు ఎప్పుడైనా ఒక అభిప్రాయ భేదం రాగానే ఆగ్రహాలు రావడం సహజమే, కానీ తెంచుకునేటంత పరిస్థితి ఎప్పుడూ రాకూడదండి. ఆ మాత్రం నేను బతకగలనులే, నాకు ఆదాయం ఉంది అంటే డబ్బా ఆఖరికి జీవితానికి కావలసింది. ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత జీవిత చర్మాంకంలోకి వెళ్ళి ఏమిటి పరిస్థితి? అందుకే దాంపత్య ధర్మం అనేది పటిష్టంగా ఉన్న భారతదేశంలో దానివల్లనే సర్వధర్మములు రక్షింపబడ్డాయి గనక మళ్ళీ దాంపత్య ధర్మం వర్ధిల్లుగాక అని పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీ నారాయణులను, వాణి హిరణ్యగర్భులను, శచీ పురంధరులను, అరుంధతి వశిష్ఠులను, సీతారాములను ప్రార్థన చేసుకుందాం. అందుకే మన పెద్దలు ఎప్పుడు పూజలు చేసినా పునస్కారాలు చేసినా శ్రీ మహాగణపతయే నమః, శ్రీ సరస్వత్యే నమః వెంటనే అనేది శ్రీ ఉమామహేశ్వరాభ్యాన్ నమః, శ్రీ లక్ష్మీనారాయణాభ్యాన్ నమః, శ్రీ వాణి హిరణ్యగర్భాభ్యాన్ నమః, శచీ పురంధరాభ్యాన్ నమః, అరుంధతి వశిష్టాభ్యాన్ నమః, శ్రీ సీతారామాభ్యాన్ నమః. భారతదేశానికి భాషలు మారినా, ప్రాంతాలు మారినా, వాతావరణాలు మారినా, కట్టు బొట్టు ఆచారం వ్యవహారం ఆహారం విహారం మారినా సంస్కృతి మారదు. ఈ దాంపత్యం ధర్మం యొక్క సంస్కృతి, రామాయణ సంస్కృతి భారతదేశానికి అంతరికీ రక్షగా ఉంది గనక ఇక్కడ సీతమ్మ చెప్పిన ఈ మాటలు హనుమ పైనుంచి వింటూ ఉన్నాడు, నమస్కారం చేస్తున్నట్టు అమ్మవారికి. ఏం మాట్లాడుతోంది తల్లి? కానీ నిజానికి రాక్షసులు మాట్లాడుతుంటే హనుమకి ఎంత ఆగ్రహం వస్తుందండి. ఇక్కడ హనుమంతుని పరిశీలించాలి. అసలు రావణాసుడు మాట్లాడినప్పుడే ఒక్కసారి చెట్టు మించి దుమిక నెత్తి మీద కూర్చోవాలి అనిపించుంటుంది, స్వామికి అనిపించదు. అప్పుడే దుమికి ఉంటే రావణుడి పని అప్పుడే పూర్తయిపోయేది. ఎంత నిగ్రహించుకున్నాడో. ఇక్కడ ఒక రహస్యాన్ని విశ్వనాథ్ వారు చెప్తారు. హనుమంతుడికి ఒక్కసారి ఆగ్రహం వస్తుందండి ఈ రాక్షస కాంతలు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు, రావణుడు మాట్లాడుతున్నప్పుడు. కానీ వెనక దేవతలు ఋషులు హనుమంతుని స్తుతిస్తూ ఉన్నట్టు అవి విన్నట్టు ఆంజనేయ స్వామి వారు.
అంటే స్వామి నువ్వు సాక్షాత్ పరమేశ్వరుడు, ఒకానొక ప్రయోజనం కోసం వచ్చినవాడు కనుక నిన్ను నువ్వు నిగ్రహించుకో స్వామి అని ఎక్కడ. అందుకు హనుమంతుడు తనను తాను నిగ్రహించుకున్నాడు. నిజంగా హనుమంతుడు విజృంభిస్తే ఎవరు ఆపగలరండి? నరసింహస్వామి విజృంభణ లాంటిది. కానీ తన విజృంభణ తానే చూపించగలడు, తనని తానే ఉపసంహరించుకోగలడు. ఆంజనేయ స్వామి వారి దగ్గర ఉన్న గొప్ప లక్షణం అదండి. నిజానికి కొందరు ఆగ్రహించిన తర్వాత వాళ్ళు వచ్చిన పని పూర్తయ్యాక మళ్ళీ శాంతింపజేయడానికి ఇవతల వాళ్ళు చాలా యాతన పడాలి. అవునా లేదు? శాంతం 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 అని. కానీ హనుమంతుడు ఒకవేళ ఆగ్రహించి విజృంభించాడు అనుకోండి, ఆ పని అయ్యాక తనకు తానే శాంతింపజేసుకుంటాట. ఎందుకంటే ఆగ్రహం ఆయన అసలు స్వరూపం కాదు, శాంతమే ఆయన అసలు స్వరూపం. అక్కడ దుష్టత్వాన్ని నిగ్రహించడానికి ఆగ్రహం చూపిస్తాడు, పని అయ్యాక మళ్ళీ వెనక్కి వచ్చేస్తాట. అంటే స్వభావంలో ఆయనకు ఆగ్రహం లేదు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. స్వభావతః మహాయోగి, శాంతుడు, తన మీద తాను కంట్రోల్ ఉన్నవాడు, తాను నియంత్రించుకోగలిగే స్వరూపము. ఆపన్న తేజ్ సంహారో ఆపై తీనో లోకు హంకతే కాంపై. ఆపన్న తేజ్ సంహారో ఆపై, నీ యొక్క మహా తేజస్సు నువ్వే ఉపసంహరించుకోగలవు, మేమేం చేయగలమని. అందుకే నువ్వే తేజస్సు ప్రకటించాలి, నువ్వే ఉపసంహరించుకోవాలి, మా పని దండం పెట్టు కూర్చోవడమే అని రుద్రంలో పరమాత్మని కీర్తించే రుద్రుణ్ణి. స్వామి శివో నస్సుమనాభవ, అక్కడ ధనుస్సు పట్టుకునంత ఉన్నవే, నమస్తే రుద్రమన్యవే, నీ కోపానికి నమస్కారం, శాంతించి అనుగ్రహించవయ్యా. ఎందుకంటే నిన్ను శాంతింపజేయడానికి వేరే ఎవడో అక్కర్లేదు, నువ్వే తలంచుకుంటేనే నువ్వు శాంతించగలవు. అందుకే హనుమ రుద్రుడు వీళ్ళిద్దరికి ఆ లక్షణం ఉంది. అందుకే రుద్రుడే హనుమంతుడు కనుక ఆ లక్షణంతో శోభిల్లుతూ ఆ పైన ఆ చెట్టు మీద కూర్చుని ఉన్నట్ట. ఇక్కడ విశ్వనాథ్ గారు ఒక మాట చెప్తారు, లంకనంతటినీ తగలబెట్టగలిగిన అగ్ని అశోక వృక్షాన్ని తగలబెట్టకుండా కొమ్మ మీద కూర్చుంది అని వర్ణించాడు. ఇక్కడ కూర్చొని గమనిస్తోందట అలాగా. ఇవన్నీ వింటున్నాడు. సీతమ్మ మాటలకు ఆనందిస్తున్నాడు, కళ్ళ నీళ్ళు వస్తున్నాయి సీతమ్మ చెప్తున్న మాటలకి. పైగా ఈ చెప్పిన మాటలకు అబ్బా అన్నట్ట. ఎందుకంటే గొప్ప మాటని గొప్ప వ్యక్తి గుర్తించగలడండి. అందుకు ఈ దంపతుల గురించి చెప్పగానే హనుమంతుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. వెంటనే రాక్షస స్త్రీలు పళ్ళికిలించట. ఎంతమంది లిస్టు చెప్పావో ఒకరిది మర్చిపోయావు అన్నట్ట. ఏమిటి? మందోదరి రావణాసురుడు అన్నాడు. ఆమెకి ఎంత బాధ కలిగిందో సీతమ్మ. మీది తప్పు కాదులే, మీకు చెప్పడం నా తప్పు అన్నది ఇక్కడ. ఎందుకంటే తాను చెప్తున్నది ఒక పవిత్రమైనటువంటి ఏకపత్ని వ్రతము, దాంపత్య ధర్మము, దాని గురించి మాట్లాడుతుంటే పరమ కాముకుడైన రావణ్ణ ఈ లిస్టులో పెట్టేది వాళ్ళకి ఏమర్థమవుతుంది? అక్కడ విశ్వనాథారు గొప్ప మాట చెప్తారు, సంస్కారహీనలకు మహార్థంబు ఉపదేశించుటలోని అవైదికత్వంబు స్మరించి మిన్నకుండే. ఇది ఇక్కడ సంస్కారం లేని వాళ్ళకి గొప్ప మాటలు చెప్తే అది తప్పు అని తెలిసి మౌనం వహించి ఊరుకుంది. ఎప్పుడైతే మౌనం వహించిందో వాళ్ళకి మరింత పేట్రేగిపోయారండి. భయంకరమైన మాట్లాడారు అక్కడ. ఆ మాటలు చాలా వివరంగా ఉంటాయి కానీ మనకు అనవసరం ప్రస్తుతం. ఒక రాక్షస కాంత మాత్రం కత్తి పట్టుకుని నాలిక చూపిస్తూ, ఈ నాలిక ఏంటో తెలుసా, మృత్యువు వైపు వెళ్ళే పడవకి తెరచాప అన్నదట. అంటే మృత్యువులోకి తీసుకెళ్ళిపోతుంది నా నాలిక, నిన్ను ఈ కత్తితో నిన్ను నరకేస్తా జాగ్రత్త అన్నదట. అలాంటి మాటలు ఎన్నో వింది, దుఃఖం కలుగుతోంది. పరుషవాక్యములు ఎప్పుడూ అలాంటి కఠినమైన వాక్కు ఒక్కటి కూడా వినలేదండి. ఆమె పుట్టింటా అలాంటి మాట లేదు, మెట్టినింటా అలాంటి మాట లేదు. రామచంద్రమూర్తి ఏనాడు కఠినపు వాక్కులు మాట్లాడి ఎరగడు. రామాయణం చదవండి, భార్యను ఎలా చూసుకోవాలో రాముడి దగ్గర నేర్చుకోవాలి. కఠినపు పరుషవాక్కులు ఒక్కటి ఉండవండి. ఎంత మృదువుగా మాట్లాడతాడు. అందుకే సీతమ్మ అనసూయమ్మ దగ్గరికి వచ్చినప్పుడు అనసూయమ్మ అంటుంది, నువ్వు చాలా గొప్పదానివి, భాగ్యవంతురాలివి, నువ్వు సామాన్యురాలువి కాదు, భర్త అడవుల పైన భర్తను వదలకుండా వస్తున్నావు, నువ్వు చాలా గొప్పదానివి అంటే సీతమ్మ గొప్ప మాట అంటుంది. నా గొప్పతనం ఏమీ లేదమ్మా, అలా వదలకుండా వస్తున్నానంటే అది రాముడు గొప్పతనం అందండి. ఎంత గొప్ప మాట చెప్పింది ఆ తల్లి ఇక్కడ. రామచంద్రమూర్తి గొప్పతనం. రామచంద్రుడు లాంటి పతి దొరికితే పతివ్రతగా ఉండకపోవడం దౌర్భాగ్యం, కానీ పతివ్రతగా ఉండడంలో గొప్పేమీ లేదులే. అలాంటి పతి దొరికితే పతివ్రతగానే ఉంటానంటే ఎంత గొప్ప మాట చెప్పింది అని. సానుక్రోశో జితేంద్రియ, ఎప్పుడు దయా ప్రేమ కలిగినవాడు, ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు, ఎప్పుడు నోట కఠినపు మాటలాడడు. మాతృవత్ పితృవత్ ప్రియ, నాకు తల్లి వలే తండ్రి వలే చూసుకుంటాడు రామచంద్రమూర్తి అని చెప్పిందండి ఆ తల్లి. ఎంత గొప్పగా చెప్పింది. తల్లి వలే తండ్రి వలే చూసుకుంటాడట. అలాగే సీతమ్మ రాముడి గురించి అనసూయమ్మతో చెప్తుందండి. ఇప్పుడు అంత మృదువుగా అందరి చేత లాలింపబడిన ఆ తల్లి ఇప్పుడు కఠినమైన రాక్షస వాక్కులకి వణికిపోతున్న దుఃఖంతో మౌనంతో తనని తాను నిగ్రహించుకుని ఉన్నది. అది చూస్తూ ఉంటే హనుమకు దుఃఖం కలుగుతోంది, ఉక్రోషం కలుగుతోంది, కానీ ఇది సమయం కాదని ఊరుకున్నాడు ఆయన. ఎప్పుడైతే నిన్ను తినేస్తాను అని రాక్షసకాంతలు అంటున్నారో అక్కడ నిద్రపోతున్న ఒక రాక్షస స్త్రీ లేచి ఆ రాక్షసకాంతలతో చెప్పిందిట, మిమ్మల్ని మీరు తినండి అందుట.
ఇదేమిటి మన వైపు ఉన్న వాళ్ళే మనకి ఇప్పుడు విరోధంగా మాట్లాడుతున్నారు. చూశారు అందరినీ. అదొక ముసలి రాక్షస స్త్రీ. మీరు ఆమెను బెదిరిస్తున్నారే, నాకు ఇప్పుడు కల వచ్చింది. ఈ కల ఫలితం ముందు చెప్తా, కల తర్వాత చెప్తా. ముందు ఫలితం చెప్పేసింది. ఏమిటంటే ఈ కల ఫలితం ఏంటంటే మన రాజుకి అపజయము, ఈమె భర్తకి జయము. ఇది దీని యొక్క ఫలితము. అందుకే ఈమెను మీరు ఇప్పుడు శరణు వేడాలే తప్ప ఈమెను బెదిరించినా కఠినపు మాట్లాడినా తర్వాత మనం దుస్థితి పాలు అవుతాము అని చెప్పగానే ఆ రాక్షస స్త్రీలు ఆయుధాలన్నీ కింద పడవేసి ఆమె దగ్గరకు వచ్చి కూర్చున్నారండి. ఏదో కల వచ్చిందన్నో, ఏంటి ఆ కల చెప్పు అన్నారు. చుట్టూ వీళ్ళందరూ కూర్చున్నారు. ఇప్పుడు ఆ కల చెప్పడం మొదలు పెడుతోంది. త్రిజట ఆమె పేరు. త్రిజట స్వప్న వృత్తాంతం. ఈ స్వప్న వృత్తాంతం కూడా సామాన్యం కాదు. దీనిలో కొన్ని మంత్ర సంకేతాలు ఉన్నాయని చెప్తారు. ఉమా సంహితలో అయితే త్రిజట స్వప్న వృత్తాంత గాథ వింటే చాలు మనకి దుస్వప్న దోషములు పోతాయని చెప్తారు. ఇక్కడ ఇది తెలుసుకోవాల్సింది. దుస్వప్న దోషాలు పోతాయని. అలాగే సీతమ్మను హనుమంతుడు చూసిన ఘట్టంగాని వింటే కొన్ని రకాల కష్టాలు పోతాయి. ఒక్కొక్క ఘట్టానికి ఒక్కొక్క ఫలం ఉన్నది. త్రిజట స్వప్న వృత్తాంతంలో గాయత్రి మంత్ర రహస్యం దాగి ఉంది అంటారు కొందరు వేత్తలు. దానికి మన ప్రమాణాలు చూద్దాం. అంతేకాదు వృక్షశాస్త్రం చెప్పుకున్నాం. ఇప్పుడు స్వప్న శాస్త్రం మనకు శాస్త్రం ఉందండి. శాస్త్రాల దేశం మనది. స్వప్న శాస్త్రం డ్రీమ్ సైకాలజీ మీద ఎవరయ్యా మొట్టమొదటి చెప్పారు అంటే మనం కూడా చదువుకుంటుంది ఏమంటే ఫ్రాయిడ్ అంటాం. ఎంత మూర్ఖత్వం చూడండి అక్కడికి. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఎవరయ్యా అంటే ఆడమ్ స్మిత్ అంటామే కానీ కౌటిల్యుడు చాణక్యుడు గుర్తురాడే. మనకి ఎంత దుస్థితి చూడండి మనకి ఇక్కడ. అలాగే జ్యోతిష్ శాస్త్రం అనగానే కాళిదాసు వరాహమిహిరుడు గుర్తు రావట్లేదే. హోరాశాస్త్రము, బృహత్పరాశర సంహిత, వాటిలో ఏనాడో నక్షత్రములు, రాశిచక్రాలు, వాటి గురించి అంత స్పష్టంగా మన దేశం చెప్తే మనకు విజ్ఞానం లేదనే భ్రాంతిలో మనమున్నాం. మన విజ్ఞానాన్ని చోరీ చేసి పరాయి వాళ్ళకి అంటగడుతూ ఉంటే చూస్తూ విన్నుకున్నాము. అలాంటి పరిస్థితులు ఉన్నామో చూడండి. ఒక వేదనతో చెప్తున్నాం. అలాగే స్వప్న శాస్త్రం ఒక శాస్త్రం ఉంది. అందులో ఏ కళలు ఎలా వస్తాయో వర్ణించారండి. ఇక్కడ కొన్ని కళలు బట్టి రోగాలు నిర్ణయించవచ్చుట. నిజానికి ఎంత అద్భుతమైన విషయం అది. అందుకు నిజమైన డాక్టర్ అయితే నీకు ఏ కళలు వస్తాయని అడుగుతాడట. ఆ కళలు బట్టి ఆయుర్వేదంలో వాత, పిత్త, కఫ ఈ 3 దోషాలు బట్టి వ్యాధి నిర్ణయం జరుగుతుంటుంది. ప్రతివాడి శరీరంలో 3 ఉంటాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రకృతి. ఒకరిది వాత ప్రకృతి, ఒకరిది పిత్త ప్రకృతి, ఒకటి కఫ ప్రకృతి. దీన్ని బట్టి ఔషధాలు నిర్ణయిస్తారు వైద్యులు. ఈ తత్వ ప్రకోపం జరిగితే కళల్లో తేడాలు వస్తాయటండి. ఇక్కడ ఏ కళలు వస్తే ఏ రోగములో నిర్ణయించవచ్చు అది రాసుందండి అందులో ఆత్రేయుడి స్వప్నశాస్త్రంలో. నిజానికి ఇప్పుడు అది ఎవరు గమనించడం లేదు. కొంతమేరకు హోమియోపతిలో దీన్ని వాడుతున్నారు. స్వప్నం బట్టి ఔషధాన్ని నిర్ణయించడం కొంతమేరకు అక్కడ కనబడుతోంది. ఎందుకంటే దాని మూలం కూడా ఆయుర్వేదం నుంచే వచ్చింది కనుక కొన్ని లక్షణాలు ఉన్నాయి. అంతేకాదు కొన్ని కళలు మన మనస్తత్వాన్ని చెప్తాయట. మరికొన్ని కళలు మన లోపల ఏనాడో దాగిపోయినటువంటి వాసనల్ని వ్యక్తీకరిస్తాయన్నాడు. ఇంకొన్ని కళలు గత జన్మల్ని తెలియజేస్తాయి, రానున్న జన్మల్ని తెలియజేస్తాయని చెప్పారట. ముఖ్యంగా పసిపిల్లలు పుట్టినప్పుడు కూడా నిద్రపోతూ నవ్వుతూ ఉంటారు, ఏడుస్తుంటారట. వాళ్ళకి ఏం తెలుసండి అప్పుడు వాళ్ళకి గత జన్మలకు సంబంధించినటువంటి అంశములు కళల్లో కనబడుతుంటాయట. అలాగే మనిషి అవసాన దశలో, వృద్ధాప్యం పూర్తి ఇంకా అవసాన దశలో కొన్ని కళలు వస్తాయట. అవి రానున్న జన్మలు వీడు అనుభవించబోయేవి కొన్ని కళల రూపంలో వస్తాయని పద్మపురాణంలో కనబడుతుంది మనకు అంశములు ఇవి. ఇలా స్వప్నం గురించి ఎంత విశ్లేషణ మనకు కనబడుతుంది అనే. స్వప్నాలు కొన్ని ఆరోగ్యాన్ని చెప్తాయి, కొన్ని ఇటువంటి లక్షణాలు చెప్తాయి, కొన్ని ఆగామి సూచనలు ఇస్తాయన్నాడు. ఇక్కడ స్వప్నములు సూచనలు కూడా ఇస్తాయి. అయితే ఆ స్వప్నాల క్లాసిఫికేషన్ చాలా అద్భుతంగా చేసింది ఆ శాస్త్రం, ఆత్రేయుడి యొక్క స్వప్నశాస్త్రం. దాన్ని బట్టి మనకి ఏ కళలు వచ్చినప్పుడు ఇది ఎలా తెలుసుకోవాలో అందరూ స్పష్టంగా చెప్పాడండి. ఎన్ని విషయాలు ఉన్నాయో మనకి మన శాస్త్ర విషయములు. అయితే ఇప్పుడు ఆ గ్రంథం అంత విస్తారంగా దొరకడం లేదు, కానీ కొన్ని భాగములుగా ఉదాహరణలుగా చెప్తూ పెద్దవాళ్ళు అక్కడక్కడ రాసిన భాగాలు దొరుకుతున్నాయి. ఆఖరికి రామాయణ భారతాలైనా కాపాడుకుంటే మనకు ఆనాడు ఈ శాస్త్రాలు ఉండేవనైనా తెలుస్తుందండి. ఇప్పుడు భరద్వాజ వైమానిక శాస్త్రం మనకి కొన్నాళ్ళ క్రితం బయటపడి అది పరిశోధనలోకి వెళ్ళింది. విమానాల తయారీ గురించి, అందులో పుష్పక విమాన నిర్మాణం గురించి ఉంది. ఇప్పుడు ఆ శాస్త్రం ఒకప్పుడు లేదనుకున్నాం, తర్వాత శిథిలాలుగా బయటపడింది. కానీ పుష్పక విమానం గురించి రామాయణంలో ఉన్నది. అంటే పుష్పక విమానం మొదలైన ఊహాకల్పనలు కావు, వీటికి సంబంధించిన శాస్త్రాలు ఉండేవి. రాను రాను అవి నాశనమైపోయాయి. ఎందుకంటే ఒక జాతిలో కొన్ని పెరగడం కొన్ని తరగడం మామూలే, అలా కొన్ని నశించిపోయి అనుకోవాలి. స్వప్నశాస్త్రం మనకు విశేషమైన శాస్త్రం ఉంది. ఇక్కడ మనం త్రిజటా స్వప్న వృత్తాంతం దగ్గర కొంచెం మన శాస్త్రాలను కూడా స్మరించుకోవడం జరిగింది. అందుకోసం చెప్పాం, కానీ విషయాంతరం అనుకోవద్దు. ఇప్పుడు ఈ స్వప్న వృత్తాంతం ఆగామి సూచనలు. ఇక్కడ ఏది కనబడితే ఏది ఫలితమో కూడా స్వప్నశాస్త్రంలో చెప్పారండి. ఇక్కడ ఏనుగుపై ఉన్నట్టుగానే కల వస్తే వాడు ఉన్నత స్థితికి వెళతాడు, ఇది ఒకటి చెప్పారు.
అలాగే తెల్లని వస్త్రములు ధరించినట్లు కల వస్తే వాడు సౌభాగ్యాలు భోగభాగ్యాలు పొందుతాడు. సూర్యుణ్ణి చంద్రుణ్ణి ముట్టుకున్నట్టు కల వచ్చినా, కలలో సూర్యచంద్రులు కనబడినా వాళ్ళకి ప్రస్తుతం దుఃఖపరిస్తూ ఉన్నా తర్వాత ఉన్నతమైన స్థితికి వెళతారు అని సూచనలు. ఆ స్వప్నశాస్త్ర వాక్యములకి తగ్గ వృత్తాంతం ఇక్కడ కనబడుతుంది.